నందమూరి బాలకృష్ణ జెట్ స్పీడ్ లో సినిమాలు చేసేస్తుంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక చిత్రాన్ని ప్రారంభించిన నాటి నుంచి 6-7 నెలల వ్యవధిలోనే రిలీజ్ చేసేశారంటే బాలయ్య సినిమాల స్పీడ్ అర్థమవుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూలు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న బాలయ్య ఇప్పటికే తన 102వ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రజనీకాంత్, నరసింహ, లింగ వంటి చిత్రాలను రూపొందించిన కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 102వ సినిమా తెరకెక్కనుంది. ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ ఫైనల్ చేసేశారట. తమ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు నయనతార అంగీకరించినట్లు నిర్మాత సి కళ్యాణ్ అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. గతంలో బాలయ్యతో శ్రీరామరాజ్యం, సింహ వంటి హిట్ చిత్రాలలో నటించింది నయనతార. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే మినహా సినిమాల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా ఉండే నయన్ బాలయ్య 102కు సైన్ చేసిందన్న న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది. జూన్ 27న నందమూరి బాలకృష్ణ గారితో సినిమాను లాంచ్ చేయబోతున్నాం. ఆగస్టు 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. తమిళనాడులోని కుంభకోణం జిల్లాలో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని చెప్పిన నిర్మాత కళ్యాణ్ 2018 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే ఈ సినిమాకు గౌతమిపుత్ర శాతకర్ణి మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ను కూడా తీసుకున్నారట. గతంలో కంచె, శాతకర్ణి సినిమాలతో తన టాలెంట్ చూపించిన ఈ కంపోజర్ ఇప్పుడు 3వసారి తెలుగులో వర్క్ చేయనున్నాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.